రమ్యకృష్ణ ఎన్టీఆర్ దేవరా సాంగ్ పై తన కామెంట్స్ ని చేసినటువంటి విషయం ఇప్పుడు అభిమానులు షేర్ చేస్తున్నారు. ఎందుకంటే రమ్యకృష్ణ అంటే ఎన్టీఆర్ కి చాలా ఇష్టం. అందుకే ఎన్టీఆర్ ని మరి ఎంతగానో అభిమానిస్తుంది రమ్యకృష్ణ కూడా. సో తనకి చిన్న వయసు నుంచి రమ్యకృష్ణ గారు అంటే ఒక క్రష్ అని, తనతో డాన్స్ చేయాలని తనకి ఎంతో ఇష్టం అని చెప్పగా ఆయన ఎంతో చక్కగా అల్లరి రాముడు సినిమాలో అయితే అత్త క్యారెక్టర్ లో రమ్యకృష్ణ తీసుకుని తనతో ఒక సాంగ్ చేశారు. అంతేకాకుండా సింహాద్రి సినిమాలో కూడా అదిరిపోయేటువంటి ఒక ఐటమ్ సాంగ్ ని రమ్యకృష్ణ గారితో ఎన్టీఆర్ చేశారు. అందుకే ఎన్టీఆర్ డాన్స్ గురించి రమ్య గారు చెప్తూ, ఎన్టీఆర్ రొమాంటిక్ పర్ఫార్మెన్స్ అయితే అదరగొట్టేస్తాను. నేను సింహాద్రి సినిమాలోని సాంగ్ లోను చూశాను, ఇంకా అన్ని మూవీస్ కూడా ఎన్టీఆర్ ది చూస్తాను. కాబట్టి ఆయన డాన్స్ తో అసలు అదిరిపోయిన ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ కూడా అదరగొట్టేస్తారు. సో రొమాంటిక్ సాంగ్ లో మనకు కావాల్సింది కూడా అదే ఐ కాంటాక్ట్, అదే రకమైనటువంటి మరి బాడీ కెమిస్ట్రీ. సో ఖచ్చితంగా అది ఎన్టీఆర్ అలాగే ఇంకా జాన్వీ కపూర్ మధ్యన ఉందని, వీళ్ళిద్దరి కెమిస్ట్రీ సినిమాని పీక్స్ కి తీసుకెళ్తుందంటూ చెప్తున్నారు రమ్యకృష్ణ. సో రమ్యకృష్ణ చేసిన కామెంట్స్ ఎన్టీఆర్ అభిమానులకి గూస్ బంప్స్ తెప్పిస్తోంది. జూనియర్ ఎన్టీఆర్ తో డాన్స్ ని బీట్ చేసే ఛాన్స్ ఎవరికీ లేదని, జాన్వీ కపూర్ ట్రై చేస్తుందేమో చూడాలి అంటున్నారు రమ్య. సో తాజాగా రమ్యకృష్ణ జూనియర్ ఎన్టీఆర్ దేవరా సినిమాకి సంబంధించిన రొమాంటిక్ సాంగ్ పై చేసిన ఆ కామెంట్స్ చూసి అందరూ అయితే ఆశ్చర్యపోతున్నారు. నిజంగానే డాన్స్ విషయంలో అయితే ఎన్టీఆర్ మాస్ పాటలు అయితే అందరూ పెడతారు, కానీ ఈ రేంజ్ లో సాఫ్ట్ గా రావడం, అంతేకాకుండా రొమాంటిక్ పర్ఫార్మెన్స్ లో రావడం వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ గా ఉంది అంటూ. సో నిజంగా చూస్తుంటే జాన్వీ కపూర్ ప్లేస్ లో మనం ఉంటే బాగుంటుంది అనిపిస్తోంది అంటుంది రమ్యకృష్ణ.